చేశాడా? ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? ఎవరికైనా ₹1 సహాయం చేశారా? ఇది ఒక రాజకీయ పార్టీ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో అందరిలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ నగర్కి వచ్చాను. అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను, ఇక్కడ దాకా వచ్చాను. అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను, మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి బస్సులో ఉండి 9 రోజులుగా పర్యవేక్షిస్తున్నా. నేను 3-4 సార్లు ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ పరామర్శించాను, 4-5 సార్లు వచ్చాను. అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా. నేను చేసిన పని మీరు చూస్తే ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను. కొన్ని వేల మంది ఆర్మీని తెప్పించాను, NDRF తెప్పించాం, 120 బోట్లు పెట్టాం, కొన్ని లక్షల ఫుడ్ పాకెట్ తీసుకొచ్చి నేను ఇక్కడనే చూశాను. నాకు ఒకసారి కొన్ని మర్చిపోలేం. ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు, 1 సంవత్సరం బాబుని తీసుకొని బయట వచ్చాడు. బయట వస్తే నేను అడిగాను, ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏడుస్తూ నా భార్య నా బిడ్డ నేనున్నాం, కానీ ఎట్టయినా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డను తీసుకొని వచ్చా, నా భార్యని ఇంటికాడ వదిలిపెట్టొచ్చా, నా భార్యని తెప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని వచ్చాడు. అది చూసినప్పుడు అనిపించింది నిస్సహాయత. అప్పుడే బోటు పంపించి ఆయన తెప్పించే ఆ భార్యను తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఒక తల్లిని చూశాను నేను, ఒక ఆడబిడ్డను చూస్తే నేరుగా తండ్రి చనిపోయాడు, డెడ్ బాడీ వచ్చింది, కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. బాడీని తీసుకుపోకుండా ఒకటే పోతే మంచిది కాదని ఆ కష్టాల్లో కూడా నా తండ్రిని నాకు అప్పచెప్పండి, నేను అంత్యక్రియలు చేయాలి, నేను రుణం తీర్చుకోవాలని ఒక ఆడబిడ్డ కళ్ళ నీళ్లు పెట్టుకుంటే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చా. ఇలాంటి ఒక సంఘటన కాదు, ఎక్కడ చూసినా బాధాకరమైన సంఘటన జరిగాయి. 4-5 రోజులు ఈ పక్కనే వచ్చాను. వచ్చినప్పుడు కొంతమంది అయితే కనీసం వాళ్ళు అడిగింది నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, మీరు ఏమీ చేయక్కర్లేదు, మాకు మంచినీళ్లు పంపించండి. 4 రోజులుగా మా పిల్లలు మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేకపోతున్నాం, దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మంచినీళ్ళు ఇమ్మని అడిగే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి రాత్రింబగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా, అవన్నీ చేశా. 9వ రోజు థ్యాంక్ యూ అమ్మా. ఆ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఆ గంటలు పడిపోయిన దానిపైన ఒక పక్క వర్షం పడతా ఉంది, అక్కడికి పోయే దారి లేదు, అది క్లోజ్ చేయలేకపోతే నీళ్లు వస్తానే ఉంటాయి. నీళ్లు వస్తే మిమ్మల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు లేవు. అందుకనే మళ్ళీ మనుషులు పెట్టి ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం. మొన్నే గండ్లు పూడ్చగలిగారు. రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నారు. నేను నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు. మంత్రులు మీరు చూశారు, ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు. నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు, ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు. నీళ్లలోనే ఉన్నారు శ్రీనివాస్ గారు, అందరూ మా IAS ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఈ బురదలోనే ఉన్నారు. అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రింబగుళ్ళు పనిచేశారు. పోలీసులు కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు. మా కమిషన్ అయితే మీరు చూశారు. నేను ప్రొక్లైన్ లో వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితి